వార్తలకు వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, నూతన గ్రామ పంచాయతీల ఆవిష్కరణ. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్పీకర్కు విన్నవించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపనను పురస్కరించుకుని ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా దేవాలయాల్లో ఏర్పాట్లకు సర్వం సిద్ధం. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం కేవలం పట్టణాలను అభివృద్ధి చేయడమే కాకుండా చిన్న గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయడం, నూతన గ్రామ పంచాయతీ నిర్మాణాలు చేయడం ఎంతో అవసరమని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆలూరు మండలం రామచంద్రపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణాలను అభివృద్ధి చేయడంపై సాధించిన ప్రత్యేక దృష్టి చిన్న గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాలన్నారు. అలాగే నూతన గ్రామ పంచాయతీ లేక ఇబ్బందులు పడుతున్న గ్రామాలను ఎంపిక చేసి గ్రామ పంచాయతీ నిర్మాణ పనులు చేపట్టాలని, అలాగే వాటి నిర్మాణం కోసం ప్రత్యేక నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నో గ్రామాలు అభివృద్ధికి నోచుకోక వెనుకబడ్డాయని, ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక నిధులు కేటాయిస్తే ప్రజల సమస్యలు తీరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఈరోజు రామచంద్రపల్లి గ్రామంలో గాంధీజీ కలలు కన్నా గ్రామస్వరాజ్యం కావాలంటే, ఆ కళలు నిజం కావాలంటే ముందు గ్రామాలలో అభివృద్ధి కావాలని దానికి ముందుగా అనుగుణంగానే ఈరోజు శాసనసభ్యుడిగా మొదటిసారిగా ఒక పల్లెలో స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవం వచ్చారు. ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కావచ్చు, ఎవరైనా నాయకులు కావచ్చు, దయచేసి పట్టణాల మీద శ్రద్ధ ఉండని, కానీ ఈ పల్లెలలో కనీస వసతులు లేవు. చాలా మందికి ఇల్లు లేవు, పెన్షన్లు లేవు, రేషన్ కార్డు లేవు, పిల్లలకు ఉద్యోగాలు లేవు, అంటే మౌలిక వసతులు లేవు. రోడ్స్ కావచ్చు, కొద్ది కాలువలు కావచ్చు, ఈ రైతులు బతకడానికి చిన్నపాటి వ్యవసాయం చేసుకోవడం. కాబట్టి ప్రభుత్వం ఈ గ్రామాల వైపు దృష్టి సారించి పార్టీలకు అతీతంగా, పార్టీలు వేరైనా ప్రజలంతా ఒకటే, పేదవాళ్లకు పార్టీలు లేవు, ప్రాంతం లేదు. దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే సరైన నిధులు, కావాల్సిన నిధులు, అభివృద్ధికి కావాల్సిన నిధులు నా ఆర్మూర్ కేటాయించి ఈ ప్రజలని ఈ సమూహంలో అభివృద్ధి చెందినట్టు చేయాలని కోరుకుంటున్నాను. అవును, ఇప్పుడు ఆర్మూర్ అంటే అభివృద్ధి అంటే గంజాయిలో అభివృద్ధి చెందింది, కబ్జాలలో అభివృద్ధి చెందింది, కమిషన్లలో అభివృద్ధి చెందింది అని అంటే చూస్తున్నారు కదా. ఈరోజు మీరే ఇప్పుడు విలేకరులు చూస్తున్నారు. ఈరోజు బస్టాండ్ పరిస్థితి ఏమున్నది, బాత్రూంలో మీరే రాస్తున్నారు కదా, విలేకరే రాస్తున్నారు, నేను రాయట్లేదు. మురుగు కాలువలు వారుతున్న బస్టాండ్ అంటున్నారు, కంపు కొడుతున్న బస్టాండ్ అంటున్నారు, భద్రత లేని ఆర్మూర్ అంటున్నారు. అంటే నేను రాయట్లేదు, మీరు చెప్పిన సమస్యలు. అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది. ప్రధానంగా కూడా ఇప్పుడు రాష్ట్ర స్థాయి మీడియా సమావేశంలో చెప్పాల్సిందంటే తుమ్మల నాగేశ్వరరావు వచ్చిన చెప్పిన 87 పల్లెలు వెనుకబడినాయన్న. దయచేసి ప్రత్యేకంగా మా జిల్లా మంత్రి లేడు కాబట్టి మా జిల్లా మంత్రిగా భావించి, పెద్ద తండ్రిగా భావించి, పెద్దన్నగా భావించి మా జిల్లాని ముఖ్యంగా ఆర్మూర్ వరకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరడం. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు భారత జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం హైదర్గూడలోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో స్పీకర్ను కలిసి ఎమ్మెల్సీ కవిత వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ బీసీల కోసం అనేక ఉద్యమాలు చేపట్టిన సంఘ సంస్కర్త అయిన జ్యోతిరావు పులే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని స్పీకర్ను కోరామని వెల్లడించారు. గతంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోరాటం చేసి అసెంబ్లీ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నామని, ఇప్పుడు అదే స్ఫూర్తితో పూలే విగ్రహం కోసం కూడా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 11న పూలే జయంతిలోపు స్పీకర్ ప్రభుత్వం స్పందించి సానుకూల నిర్ణయాన్ని తీసుకుంటారని భావిస్తున్నామని తెలిపారు. అటువంటి సమతామూర్తులను, సమానతత్వాన్ని ప్రబోధించినటువంటి మహనీయులను అసెంబ్లీకి వెళ్ళే వాళ్ళు చూస్తే చట్టాలు చేయడంలో, ప్రజలకు న్యాయం కల్పించడంలో స్ఫూర్తి ప్రదాతగా ఉంటారని చెప్పారు. ఏప్రిల్ 11 వరకు రాష్ట్ర వ్యాప్తంగా
భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఇతర బీసీ సంఘాల మద్దతును తీసుకుని వివిధ కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. మొట్టమొదటి డిమాండ్ తెలంగాణ ప్రజల పండుగ బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగ హోదా ఇవ్వాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే డిమాండ్ చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బతుకమ్మ పండుగకి రాష్ట్ర పండుగ హోదాను సాధించుకోగలిగినాం. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని చెప్పి అలుపెరగని పోరాటం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోగలిగినాం. అట్లానే నిన్నగాక మొన్న కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద యుద్ధం చేసి మరి మహిళా బిల్లు యొక్క ఆవశ్యకతను ఢిల్లీ స్థావరంగా ఉద్యమం చేసి యావత్ భారతదేశంలో మళ్ళీ ఒకసారి చర్చకు తీసుకొచ్చి తద్వారా మహిళా బిల్లును సాధించుకోవడంలో భారత్ జాగృతి పాత్ర. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో జరిగే రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా యావత్ భారతదేశంలో హిందువులంతా తమ ఇంటిపై కాషాయ జెండాలను ఎగురవేయాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని రామాలయంలో వారు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. అయోధ్యలో జరిగే రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ప్రతి గ్రామంలో ఉన్న దేవాలయాలను శుభ్రపరిచి సంకీర్తనలు భజన కార్యక్రమాలు నిర్వహించాలని, అదేవిధంగా ఢిల్లీ నుండి టీవీలలో కొనసాగే రామ్ లల్లా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని లైవ్లో చూడాలని అన్నారు. సాయంత్రం ప్రతి ఇంటి ముందు 5కు మించి దీపాలు వెలిగించి దీపావళి పండుగను నిర్వహించుకోవాలని, ప్రతి హిందూ ఇంటిపై కాషాయ జెండా ఎగురవేయాలన్నారు. ఆర్మూర్ పట్టణంలో గల హిందువులు తమ వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలను స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇందూర్ జిల్లా సంయోజక్ దయానంద్, జిల్లా ప్రముఖ్ బోచ్కర్ నిఖిల్, విశ్వ హిందూ పరిషత్ ఆర్మూర్ నగర అధ్యక్షుడు గంగశరణ్, కార్యదర్శి రవి, బజరంగ్ దళ్ నగర సంయోజక్ శ్రీను, అజయ్, ప్రేమ్, పవన్, అక్షయ్, యోగేశ్వర ప్రసాద్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో సూచించిన సూచనల మేరకు రేపు ఉదయం ప్రతి ఒక్క దేవాలయాలలో ఉదయం పూజలు మరియు సంకీర్తనలు నిర్వహించి మధ్యాహ్నము 11 గంటల తర్వాత ప్రతి ఒక్కరూ టీవీ ద్వారా ఆ యొక్క రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన చూడాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. మరియు సాయంత్రం ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపావళిలాగా సుమారు 5కు మించి దీపాలు వెలిగించి రామ జన్మభూమిలో విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా దీపావళిలాగా సెలబ్రేషన్ చేసుకోవాలని తెలుపుతూ ఉన్నాం. మరియు ఆర్మూర్ ప్రజలకు చిన్న విన్నపంగా సూచన చేస్తూ ఉన్నాం. ఆర్మూర్లో ఉన్న ప్రతి ఒక్క హిందూ ఇంటిపైన కాషాయ ధ్వజాన్ని ఎగురవేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరియు ఆర్మూర్లో ఉన్న హిందువుల యొక్క దుకాణాలు కావచ్చు, విద్యా సంస్థలు కూడా సెలవు ప్రకటించాలని కోరుతూ ఉన్నాం. ఆలూరు మండలంలోని రామచంద్రపల్లి తాండాలోని సేవాలాల్ ఆలయంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విశిష్ట పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు తాండావాసులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సేవాలాల్ ఆలయంలో తాండావాసులతో కలిసి విశిష్ట పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి మరియు తాండాలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు తాండావాసులు విన్నవించారు. ఎమ్మెల్యే వెంట బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా 22వ తేదీ సోమవారం ఆర్మూర్ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని రామాలయ కమిటీ అధ్యక్షుడు గంగమోహన్ చక్రు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్ రామాలయంలో ఆలయ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు గంగమోహన్ చక్రు మాట్లాడుతూ రామాలయంలో అయోధ్య రామ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని రామాలయంలో ఉదయం నుండి ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, స్క్రీన్ ద్వారా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వీక్షించడంతో పాటు సాయంత్రం పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రాముని కృపకు పాత్రులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. రామనగర్ ప్రజలు, ఆర్మూర్ ప్రజలు పెద్ద సంఖ్యలో రామాలయం ఇచ్చేసి మరి ఆ రాముడి ఆశీస్సులు తీసుకొని మరి బ్రహ్మాండంగా మరి ఇక్కడ కూడా రామ్నగర్లో దాదాపు 23 సంవత్సరాల నుంచి మన రామాలయంలో చాలా బ్రహ్మాండమైన పూజలు నిర్వహిస్తున్నాము. మరి అక్కడ కూడా అయోధ్య రామాలయం మరి ప్రపంచవ్యాప్తంగా హిందువుల
దివ్యమైన మరి ఎన్నో త్యాగాల ఫలితం మరి అయోధ్య రామాలయ నిర్మాణం చాలా ఇందులో గర్వకారణం. కాబట్టి ప్రజలందరూ మరి రామనగర్ రామాలయంలో విచ్చేసి కార్యక్రమాన్ని తిలకించాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ 30వ వారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో గల హనుమాన్ ఆలయాన్ని శుద్ధి చేశారు. అనంతరం కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అశోక్, హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ ప్రతి వారం జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించి కాలనీని శుభ్రం చేసుకోవడం జరుగుతుందని అన్నారు. సోమవారం అయోధ్య రామ మందిరంలో రామ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా కాలనీలో గల హనుమాన్ ఆలయాన్ని శుభ్రపరచడం జరిగిందని తెలిపారు. రేపు హనుమాన్ ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీరాముని కృపకు పాత్రలు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ కార్యదర్శి కమలాకర్, ఉపాధ్యక్షుడు భూమన్న శ్రీనివాస్, కార్యదర్శి సాయన్న, ఆలయ కమిటీ కోశాధికారి భూమయ్య, కార్యదర్శి సతీష్, అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులున్నారు. బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉన్నందున దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆలయ శుద్ధి కార్యక్రమం మేము చేపట్టాము. జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ మరియు ఆలయ కమిటీ కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాము. ఇది స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ 30వ వారం రావడం విశేషం. ఇందులో భాగంగా మేము ఈరోజు దేవాలయ పరిసరాలని, ఆలయ ప్రాంగణాన్ని, ఆలయ పరిసరాలని పరిశుభ్రంగా చేస్తున్నాము. ఆర్మూర్ మున్సిపాలిటీలోనే ఆదర్శంగా నిలిచిన ఈ యొక్క అభివృద్ధి కమిటీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, కారణ జన్ముడు శ్రీరాముడు రేపు విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఈ యొక్క ఆలయంలో ఈ యొక్క శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. రేపటి రోజున ఉదయం 9 గంటల నుంచి ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. అభిషేకము, అర్చన తదితర కార్యక్రమాలు రేపు ఉదయం ఉంటాయి. సాయంత్రం 6:30 నుంచి భజన కార్యక్రమాలు, హనుమాన్ చాలీసా, మంగళహారతులతో ఆ యొక్క రాముని అర్చన కార్యక్రమము. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన తలారి సత్యంను, మరో అమాయకుడైన చేపూర్ రవిలను హత్య చేయించిన నిందితులను కాంగ్రెస్ ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డులో గల తాజ్ ఫంక్షన్ హాల్లో తలారి సత్యం యాదిలో ప్రజాస్వామిక స్ఫూర్తి సభ కార్యక్రమానికి జేఏసీ నాయకులు మరియు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూర్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హత్య రాజకీయం కొనసాగిందన్నారు. తలారి సత్యం, చేపూర్ రవి దారుణంగా హత్య చేయబడ్డ నిందితులను మాత్రం ఇప్పటికీ ప్రభుత్వం శిక్షించలేకపోతుందని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ నిందితులను ఎందుకు శిక్షించడం లేదో, మౌనంగా ఎందుకు ఉన్నారో అర్థం కావట్లేదు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి దారుణంగా హత్యకు గురైన కుటుంబాన్ని ఆదుకోవాలని, నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, బీజేపీ నాయకులు తదితరులున్నారు. ముఖ్యమంత్రికి ఆర్మూరు శాసనసభ్యుడుగా, తలారి సత్యం అన్నగా, అలా తండ్రికి పెద్ద కొడుకుగా ఈ వేదిక మీద ఒకటే అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు, మీరు పర్యవేక్షించిన కేసు, మీరు పట్టించుకున్న కేసు ఇంకా పరిష్కారం కాలేదు, ఇంకా పరిష్కారం. కాబట్టి మీరు వెంటనే ఎట్లయితే సీరియస్ యాక్షన్, మీ చేతిలో సిబిసిఐడి ఉండదు, ఆనెస్ట్ ఆఫీసర్ 100 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, విలువలు ఉన్నోళ్ళు, గౌరవం ఉన్నోళ్ళు, ధైర్యం ఉన్నోళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక ప్రత్యేకంగా సిట్ లాంటిది ఏర్పాటు చేసి, ఒక సిట్ లాంటి కమిటీని ఏర్పాటు చేసి, ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి, దీంట్లో दूध का दूध पानी का पानी निकाल दो. पहले जो दूध है जो पानी. ఆర్మూర్ నియోజక ప్రజల ఈ దళిత సోదరులల్లా ఒక రగుతున్న ఒక బాధ, గుండెల్లో రగిలే బాధ రగుతుంది. కంపల్సరీ సిట్ చేసి దాంట్లో దోషులు తేలిన మాజీ శాసనసభ్యులు కావచ్చు, ఇంకా అతని అనుచరులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అత్యవదంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని న్యాయస్థానం నిలబెట్టి శిక్షించాలని వేదిక ద్వారా. పీడిత ప్రజలకు ఆశాకిరణంగా దిక్సూచిగా నిలిచిన వ్యక్తి కామ్రేడ్ లెనిన్ అని సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు ప్రభాకర్, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవరాంలు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ లెనిన్ శతవర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాపంత నాయకులు లెనిన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం రాష్ట్ర నాయకులు ప్రభాకర్, డివిజన్ కార్యదర్శి దేవరాములు మాట్లాడుతూ ప్రపంచ పీడిత ప్రజలపై జరుగుతున్న దోపిడీని సమాజం ద్వారా మార్చాలని రష్యాలో లెనిన్ నాయకత్వంలో 1917వ సంవత్సరంలో సోషలిస్టు ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రపంచ పీడిత ప్రజలకు ఆశాకిరణంగా దిక్సూచిగా ఆయన నిలిచారని, లెనిన్ తన నాయకత్వంలో బోధనలు ఇవ్వడమే కాకుండా పోరాట ఆచరణలో రుజువు చేశారని కొనియాడారు. ఆయన పోరాట స్ఫూర్తితో భారతదేశంలో సిపిఐఎంఎల్ ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్, నాయకులు రాజన్న, గంగాధర్, ఠాగూర్, అనిల్ కుమార్, గంగాధర్, నజీర్, నిఖిల్ తదితరులున్నారు. వర్ధంతిని మనం జరుపుకుంటున్నాం. ప్రధానంగా సిపిఐఎంఎల్ ప్రజాబంధ రాష్ట్ర కమిటీ ఈ సంవత్సరం పూర్తిగా ఈ వర్ధంతి ఉత్సవాలను జరుపుకుంటూ మొత్తం కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని, మన పార్టీ క్యాడర్ను ఉత్తేజితులను చేస్తూ వాళ్లకు అనేక రకాల క్యాంపులు నిర్వహిస్తూ వాళ్ళను విజ్ఞానవంతులు చేసే విధంగా చేయాలని పిలిపించింది. సర్వరోగ నివారణ కాదురా బాబు అని చెప్పకపోతే కొంతమంది ఏదైతే ఈరోజు రామ మందిరం ఎన్నికల కోసమే తొందరగా ప్రారంభిస్తున్నారు అని చెప్పేసి మనం చెప్తున్న మాట కాదు, భౌతికవాదులుగా చెప్తున్న మాట కాదు. ఏదైతే వాస్తవానికి అనేక మంది ఆశ్రమాలు, అనేక మంది గురువులు ఈరోజు చెప్తున్న విషయాన్ని కూడా మనం గుర్తుంచుకున్న 4 పీఠాధిపతులు ఈరోజు ఇది కరెక్ట్ కాదు, ఇది అధిష్టానం వస్తుంది కూడా వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పిన విషయాన్ని మనం గమనించాలి. అందుకని ఈ రోజు మనం ఏం చెప్తూ ఉన్నాము, ఎంత బ్రహ్మాండంగా ఇంటింటికి అక్షంతలు, ఎంత సెంటిమెంట్, మామూలు సెంటిమెంట్ కాదు ఇది. ఆ అక్షంతలు తీసుకుపోయి ఇస్తే అక్కడ రామ మందిరం పోతాయి అయోధ్యకు. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల హనుమాన్ ఆలయాన్ని హౌసింగ్ బోర్డు కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కాలనీ సభ్యులు మోహన్ దాస్ మాట్లాడుతూ సోమవారం రోజున అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా హౌసింగ్ బోర్డు కాలనీలో గల హనుమాన్ ఆలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, శ్రీరామ రక్ష స్తోత్ర పారాయణం, హనుమాన్ చాలీస పారాయణం, దీపాలంకరణతో పాటు పల్లకి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీరాముని కృపకు పాత్రులు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు లింగగౌడ్, ప్రకాష్, పుష్పాకర్, దశరథ్, భాను, జగదీశ్వర్ గౌడ్, ఆనంద్, మారుతి, కిషన్ తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కామ్రేడ్ లెనిన్ శతవర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు లెనిన్ ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దాసు మాట్లాడుతూ లెనిన్ మార్కిస్టు ప్రాపంచిక దృక్పథాన్ని శాస్త్రీయంగా అవగాహన చేసుకొని రష్యాలో విప్లవం తీసుకురావడానికి కృషి చేశారని తెలిపారు. మార్కిజంలో విప్లవ కళ అత్యంత శాస్త్రీయ దృక్పథాలు కలిపి ఉంచడం ద్వారానే విప్లవ లక్ష్యమైన మానవాళి విమోచన సాధ్యమవుతుందని వివరించారన్నారు. సామ్రాజ్యవాదం గురించి లెనిన్ రూపొందించిన సిద్ధాంతం ఒక మహోత్తర సైద్ధాంతిక విజయమని, అది సత్యమని ప్రపంచంలో రుజువు చేయబడిందని పేర్కొన్నారు. నేడు భారతదేశంలో మతోన్మాద బీజేపీ పాలన చేస్తుందని, లౌకిక ప్రజాస్వామ్య విలువలను పాతరేస్తుందని అన్నారు. భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే ఆలోచనలతో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని తెలిపారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి మతం, దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి సూర్య శివాజీ, ప్రజా సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు. అట్లాగే మరో 11 కోట్ల మంది అర్థార్గంతో జీవిస్తున్నారు. ఇవాళ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన ఇవాళ పేదలుగానే ఉన్నారు. కాబట్టి మార్కిస్టులు అయినటువంటి ప్రపంచ మేధావి కామ్రేడు లెనిన్ చూపిన బాటలో ప్రయాణించి ఈ దోపిడీదారి వ్యవస్థను కూల్చి శ్రామిక రాజ స్థాపన కోసం మనమంతా విభజించి పాలించే విధంగా ఒక రేఖ తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉండు. భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ ఉండు. ఈ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి, బీజేపీ అభిప్రాయాలకు భిన్నంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటి వ్యతిరేకంగా ఇవాళ రోజుకు నరేంద్ర మోడీ
తీసుకొచ్చినటువంటి పాజిటివ్ విధానాలకు వ్యతిరేకంగా మొత్తం యావత్ దేశంలో ఉన్నటువంటి దళితులు కానీ ఆదివాసులు కానీ అన్ని రకాలైనటువంటి ప్రజలు ఇవాళ ఐక్యమై ఉద్యమించవలసిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఈ లెనిన్కు నిజమైనటువంటి నివాళి అర్పించిన వాళ్ళతో. కాబట్టి కార్మిక వర్గ పార్టీగా లెనిన్ యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి సిపిఎంఎల్ పిలుపునిస్తుంది. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మోర్తాడ్ మండల కేంద్రంలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మోర్తాడ్ మండల కేంద్రంలోని వీధులలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో పలు అంశాలపై చర్చించారు. గ్రామంలో డ్రైనేజీ సమస్య, స్ట్రీట్ లైట్లు, వీధి స్తంభాల గురించి, ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెళ్లే రోడ్డును గురించి ఆయన పరిశీలించారు. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మోర్తాడ్ మండల అధ్యక్షుడు రాములు, నాయకులు సంతోష్, అశోక్, చిన్న గంగారాం, మహిపాల్, గోపి, రమేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వేల్పూర్ ఆధ్వర్యంలో వేల్పూర్ ఆర్టీఏ పోలీస్ ఉద్యోగి గుగ్గిల అశోక్ను సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొన్న గోవాలో జరిగిన రన్నింగ్ పోటీలో మెడల్ సాధించిన సందర్భంగా గుగ్గిల అశోక్ను ఘనంగా సన్మానించామన్నారు. గుగ్గిల అశోక్ మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న యువత చెడు మార్గంలో పోకుండా ఇలాంటి రన్నింగ్ పోటీలలో మరియు క్రీడలలో పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసం, మంచి ఆరోగ్యం, జీవితంపై మంచి లక్ష్యం ఏర్పడుతుందని, జీవితంలో అనుకున్న విజయాలు సాధిస్తారని తెలిపారు. ఎవరైనా యువకులు రన్నింగ్ పోటీలో పాల్గొనాలని ఆసక్తి ఉన్న యువకులకు అవసరమైతే శిక్షణ కూడా ఇస్తానని అశోక్ అన్నారు. నాకు ఇంత మంచి సన్మానం చేసిన ఫ్రెండ్స్ యూత్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ మెంబర్ రేకుల రాములు మరియు ఫ్రెండ్స్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. అంటే మనము రిజిస్ట్రేషన్ చేసుకుని ఎవరన్నా పోవచ్చు, మీరన్నా పోవచ్చు, ఎవరన్నా మీరు వచ్చే వాళ్ళు ఉంటే కూడా ఇంట్రెస్ట్ ఉంటే నేను తీసుకెళ్తా. అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలా. మీకు ప్రాక్టీస్ కావాలన్నా నేను కోచింగ్ ఇవ్వమన్నా ఇస్తా. ఎవరన్నా మీ గ్రౌండ్కి వస్తే నేను రెగ్యులర్ గ్రౌండ్లో ఉంటా. నాకు డ్యూటీ లేకపోతే గ్రౌండ్లో పొద్దున్న ఉన్నట్టే 5 నుంచి 7 దాకా ఉంటా. మీకు ఎవరన్నా నాకు ఇష్టం ఉన్నదన్నా కొంచెం దాన్ని గైడ్ చేయి అంటే కూడా నేను ఎవరినన్నా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నేను రెడీ ఉన్నా. మారథాన్ రన్స్ అనేది రెగ్యులర్గా ఉంటాయి. అవి నేను కాంపిటీషన్ రన్స్ కూడా చేసిన. భీమ్గల్ పట్టణంలో అయోధ్యలో జరుగు శ్రీరామ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా శ్రీ నింబాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరుగు కార్యక్రమంలో వ్యాపారస్తులు, భక్తులు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 500 సంవత్సరాల కళ నెరవేరుతున్న సందర్భంగా హిందూ బంధువులందరూ మరో దీపావళి జరుపుకోవాలని అన్నారు. మనం భీమ్గల్ గ్రామంలో స్వచ్ఛందంగా మన వ్యాపార సంస్థలన్నీ ఆ రోజు మూసేద్దామని చెప్పి విహెచ్పి నుంచి మనకు పిలుపొచ్చింది. కనుక మనం గ్రామంలో ఉన్న అన్ని రకాల వ్యాపార సంస్థలన్నీ కూడా మూసివేసి ఆ రోజు జరిగే కార్యక్రమాలకు, నరసింహస్వామి గుడిలో జరిగే కార్యక్రమాలకు మనం టీవీలో అవన్నీ చూసేందుకు జనాలందరూ, వ్యాపారస్తులందరూ కూడా నరసింహస్వామి గుడిలోకి రావాలని విహెచ్పి తరఫున భీమ్గల్ గ్రామ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థలు కూడా, వ్యాపార సంస్థలతో పాటు విద్యా సంస్థలన్నీ కూడా, ప్రభుత్వం బ్యాంకులు అవన్నీ కూడా బంద్ ఉంటున్నాయి కాబట్టి విద్యా సంస్థలు కూడా అన్ని బంద్ పెట్టాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, నూతన గ్రామ పంచాయతీల ఆవిష్కరణ. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్పీకర్కు విన్నవించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపనను పురస్కరించుకుని ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా దేవాలయాల్లో ఏర్పాట్లకు సర్వం సిద్ధం. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు